వంట చేయడం కోసం ఒక మంచి ప్లేస్ సెలెక్ట్ చేయండి అంటే మా మగజన్స్ అంతా కలిసి ఒక ప్లేస్ సెలెక్ట్ చేశారు. అక్కడికి వెళ్ళడానికి మేము పడ్డ తంటాలు అంతా ఇంత కాదండి. మేము తెచ్చుకున్న లగేజ్ అంతా పట్టుకుని జంపన్న వాగుల నుంచి నడుచుకుంటూ వచ్చి ఒక గుట్ట ఎక్కి గుట్ట దిగాము. లేట్గా బయలుదేరడం వల్ల వెళ్ళిన వెంటనే వంట స్టార్ట్ చేసేసాము. ఒక్కొక్కరం ఒక్కొక్క ఐటెం సెలెక్ట్ చేసుకున్నాము. మా వారు చికెన్ ఫ్రై చేస్తా అన్నారు, కానీ నాతోనే చేపించారు. చికెన్ ఫ్రై కంటే ముందే ఆల్రెడీ చికెన్ దమ్ బిర్యానీ పొయ్యి మీద పెట్టేశాము. బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. బిర్యానీలోకి చికెన్ సూప్ బాగుంటుందని మా నవ్యక్క చికెన్ సూప్ చేసేసింది. వంటలన్నీ కంప్లీట్ అయ్యాక మా మనీషా అందరికీ ఇలా వడ్డిచ్చేసింది. అందరం కలిసి కూర్చొని హ్యాపీగా బిర్యానీ, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై తింటూ ఎంజాయ్ చేశాము. వంటలన్నీ చాలా టేస్టీగా కుదిరాయి. చివరిలో రైతాతో కానిచ్చేసాము. బిర్యానీ కంటే చికెన్ కంటే కూడా రైతా అందరికీ బాగా నచ్చింది. మా బింటు కూడా రైతాతోనే కానిచ్చేశాడు. మూతి చూడండి ఎలా అయిపోయిందో. ఇలా మా భోజనాలు కంప్లీట్ అయిపోయాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.